పిల్లలు లావుగా బొద్దుగా ఉంటే అందం అనేసి మురిసిపోయేవాళ్ళండి. పిల్లలు బొద్దుగా ఉంటే ఓ దిష్టిలు తీసుకోవడం, ముడుచుకోవడం, బుగ్గలు చుక్కలు పెట్టుకోవడం. ఇప్పుడు ఆ లావుగా ఉండడం ఎంపాసం అయిపోతుందండి. పిల్లలకి మనం ఏదో అన్నం పెడతాం, పప్పు, నెయ్యి, రసం అలాంటివి. వాళ్ళు తినపోతే కూడా బలవంతంగా మబ్బి పెట్టేస్తూ ఉంటాం. అలవాటండి వాళ్ళకి. వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకి తెలుసు. వద్దంటే వదిలేసేయండి. అనవసరంగా వెయిట్ పెరిగిపోయి ఊబకాయం వచ్చేసండి ప్రాణాలు తీసేస్తుందండి. మా బంధువుల అబ్బాయి 39 వయసు అండి. పెళ్ళి పిల్లలు ఒక పిల్ల ఉంది. బాగా వెయిట్ వల్ల ఊబకాయం వల్ల ఆయనకి అస్వస్థత వచ్చి చనిపోయారంటండి. ఊబకాయం ఏంది, కార్డియాటిక్ అరెస్ట్ ఏదో అంటారు. దానివల్ల ఎందుకంటే మనం ఈరోజు కూర నచ్చలేదంటే ఫోన్ చేస్తున్నారండి, ఏదో తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతున్నారు. కలర్గా వేయించిన చికెను, బిర్యానీ, గుమగుమలాడే బిర్యానీలు అవి ఇంటికి వచ్చేస్తున్నాయండి. మేము చచ్చినట్టు తినేవాళ్ళం అండి. సద్దన్నం తినమంటే సద్దన్నం తినేవాళ్ళం, పెరుగన్నం తినమంటే పెరుగన్నం తినేవాళ్ళం. ఏదో అంటే ఆ పూటకి ఏదో పప్పుచారు కాసి ఏదో ఎండు చేప ఏదైనా వేయించి, లేకపోతే ఎండు చేప కాల్చి ఒక ముక్క పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు, లేకపోతే లేదు పెరుగు ఉండేది, మామిడికాయ పచ్చడి ఉండేది. అలా అండి. మాకు ఇంట్లో ఉండింది ఫుడ్ తప్ప వేరే ఆప్షన్ ఉండేది కదా. ఇప్పుడు పిల్లలు బయట అండి డబ్బులు పెడితే అన్ని రకాల ఇంటికి వచ్చేస్తున్నాయి. ఆ ఫుడ్ తిని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారండి. ఊబకాయం ఉంటే తగ్గించుకోవాలండి. బయట ఫుడ్, సోడాలు, ఫ్రైడ్ ఐటమ్స్, చికెను, బిర్యానీలు ఇవి తినడం వల్లండి తాత్కాలికంగా నోటికి రుచిగా ఉంటుందండి. అది పొట్టలో చేరిపోయి మన ఆర్గాన్ మీద దెబ్బతీసి నిండు జీవితాలండి. వాళ్ళతో పాటు ఉండే వాళ్ళ ఫ్యామిలీకి తీరని దుఃఖం అండి. దయచేసి ఒబేసిటీ ఉంటే తగ్గించుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ మన న్యాచురల్గా ఉండే కీర దోసకాయలు, భోజనం, ఇంట్లో ఉండే భోజనము, పెరుగన్నమన్నా చాలండి. అనవసరమైన ఫుడ్లు, అనవసరమైన ఐటమ్స్ ఇవి తినకూడదు. మనం కొన్ని వచ్చి జీన్స్ వల్ల వస్తాయండి, కొన్ని మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి, కొన్ని హెల్త్ పరంగా మనం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఏమన్నా కొంచెం వాకింగ్కి వెళ్ళడం, మంచిగా కూరగాయలు అవి ఎక్కువ నూనె లేకుండా. నేను ఇవాళ చాలా తక్కువ నూనె వేసానండి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు కొంచెం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. ఇదండి, పప్పు ఉడికిపోయింది, మిక్సీలో వేసి కొంచెం నెయ్యి వేసి రసం వేసి బుడ్డోడికి అన్నం పెట్టేస్తా. మనసు బాధగా ఉంటుందండి. మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లలు, వాళ్ళ వాళ్ళకి జీవితాంతం గుండెల్లో గుణపం కూర్చున్నట్టే అండి. మనం జాగ్రత్తగా అండి, మంచి అలవాట్లు పిల్లలకి బయట ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉండటం, హెల్తీగా తినడం అవన్నీ నేర్పించాలండి.